ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్కరి జాతకంలో కూడా లగ్నం చాలా ముఖ్యమైనది. అసలు లగ్నం అంటే ఏమిటంటే, ప్రతిరోజు కూడా సూర్యోదయం నుంచి మరునాడు సూర్యోదయం వరకు సూర్యుడు తిరిగేటువంటి రాశుల్లో తిరిగేటువంటి దాన్ని లగ్నం అంటారు. మొట్టమొదటగా సూర్యుడు మేషరాశిలో ఉన్నట్లయితే అది మేషలగ్నం, మేషం నుంచి వృషభ రాశికి వెళ్ళినట్లయితే అది వృషభ లగ్నం అయ్యి, ఈ విధంగా 24 గంటల్లో మొత్తం 12 రాశుల్ని కూడా ఆ సూర్యుడు తిరగడం జరుగుతుంది. ఆ సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళకి మేషలగ్నం అవుతుంది. అదేవిధంగా సూర్యుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళకి వృషభ రాశి అవుతుంది. ఈ విధంగా లగ్నం ఏర్పడుతూ ఉంటుంది. లగ్నం అంటే మన జాతకంలో శరీరం లాంటిది, చాలా ముఖ్యమైనది. ఆ లగ్నాన్ని బట్టి నవగ్రహాలు మనకి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. లగ్నంలో ఉన్న గ్రహాలు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి, అదేవిధంగా లగ్నం నుంచి మిగిలిన చోట్ల ఉన్నటువంటి గ్రహాలు ఎటువంటి ఫలితాన్ని మన జాతకం మీద చూపిస్తాయి అనేటువంటిది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశికి ఎవరు అధిపతి, మేష లగ్నాధిపతికి ఎవరు అధిపతి, ఆ రాశి నుంచి ఉన్నటువంటి స్థానాలకి ఏ గ్రహాలు పరిపాలిస్తాయి అనేటువంటి తెలుసుకుందాం. మేషలగ్నానికి అధిపతి కుజుడు. లగ్నాధిపతే అనగా జన్మరాశి చక్రంలో 1వ స్థానం కాక అష్టమాధిపతి అనగా జన్మరాశి చక్రంలో 8వ స్థానాన్ని కూడా కుజుడే అధికారిగా ఉంటాడు. అదేవిధంగా తృతీయ అనగా జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి 3వ స్థానం, షష్టాధిపతి అనగా జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి 6వ స్థానానికి కూడా బుధుడు అధిపతి. ఇక ద్వితీయ స్థానం ధనస్థానం అంటారు, అనగా జన్మరాశి చక్రంలో 2వ స్థానం. అదేవిధంగా సప్తమాధిపతి చక్రంలో లగ్నం నుంచి 7వ స్థానానికి కూడా అధిపతి శుక్రుడు అధికారిగా ఉంటారు. ఇక వాహనాధిపతి అంటే అనగా జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి 4వ స్థానం చంద్రుడు అధికారిగా ఉంటాడు. ఇక పంచమాధిపతి అనగా జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి 5వ స్థానానికి అధిపతి సూర్యుడు. భాగ్యస్థానం అనగా జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి 9వ స్థానానికి వ్యయాధిపతి అనగా జన్మరాశి చక్రంలో 12వ స్థానానికి కూడా అధిపతి గురుడు. రాజ్యాధిపతి అనగా జన్మరాశి చక్రంలో 10వ స్థానం. లాభాధిపతి అనగా జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి 11వ స్థానానికి కూడా అధిపతి శని వ్యవహరిస్తూ ఉంటారు. ఆ విధంగా మేషలగ్నానికి సూర్యుడు కారక గ్రహం. పంచమ స్థానాధిపతి త్రికోణాధిపతి అయిన సూర్యుడు మేషలగ్న జాతకులకు శుభ ఫలితాన్ని ఇస్తాడు. లగ్నంలో సూర్యుడు ఉండడం వల్ల ఈ జాతకునికి అందంగా ఉంటారు, మంచి సౌందర్యం కలిగి ఉంటారు, ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. వీరికి విద్యాభ్యాసం చక్కగా సాగుతుంది. జీవన సరళంలో తండ్రితో విభేదాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చక్కని ఆర్థిక పరిస్థితులు కలిగి ఉంటారు. పాపగ్రహ సంబంధం లేకుండా ఉన్నట్లయితే ప్రభుత్వపరమైన ప్రయోజనం కూడా ఉండడానికి అవకాశం ఉంది. సంతానం సుఖం కలుగుతుంది. సూర్యుని సప్తమ దృష్టి ఫలితంగా అందమైన సహాయ సహకారాలు అందించేటువంటి భార్యలైతే భర్తలు కూడా లభిస్తారు. అయినా వివాహ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేషలగ్నానికి చంద్రుడు చతుర్థాధిపతిగాను అదేవిధంగా కేంద్రాధిపత్యం వహిస్తాడు. కారకగ్రహమైన శుభ ఫలితాలను ఇస్తాడు. లగ్నంలో చంద్రుడు ఉన్నట్లయితే వీరికి శాంతి స్వభావం ఇచ్చినా వీరికి కొంటితనం ఎక్కువగా ఉంటుంది. కల్పనాశీలత అధికంగా ఉంటుంది. భోగ విలాసవంతమైన జీవితం మీద వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరికి తల్లి పక్షం నుండి కూడా సహాయ సహకారాలు బాగా వస్తాయి. భూమి, భవనం, వాహనాలు కూడా ప్రాప్తించడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ప్రకృతి సౌందర్యానికి వీరు తొందరగా ఆకర్షితులై ఉంటారు. వీరు శీతల ప్రకృతి కలిగిన శరీరం కలిగి ఉండటం వలన చలి వలన కలిగే జలుబు దగ్గులతో బాధపడుతూ ఉంటారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. ప్రభుత్వం నుండి వీరికి ఆదాయం లభించడానికి అవకాశం ఉంది.
లగ్నంలో చంద్రుడు శుక్రుడి స్థానమైన తుల మీద దృష్టి ప్రసరించడం వల్ల అందమైన సహకారంలో అందించేటువంటి భార్యాభర్తలు అవుతారు. కొన్ని సమయాల్లో వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇక మేషలగ్నానికి కుజుడు ప్రథమ అష్టమ స్థానాలకు అధిపతిగా ఉంటాడు. లగ్నాధిపతి కుజుడు అష్టమ భావాధిపత్య దోషం నుండి విముక్తుడవుతాడు. మేషలగ్నంలో కుజుడు ఉన్నట్లయితే ఆ వ్యక్తికి కండలు తిరిగిన ఆరోగ్యవంతమైన శరీరాన్ని ప్రసాదిస్తాడు. వీరికి పరాక్రమం ఎక్కువగా ఉంటుంది. సాహసాలతోటి మొరటుతనంతో కోపంగా ఉంటారు. వీరి ఆత్మబలం కారణంగా కఠిన కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా నెరవేరుస్తారు. సమాజంలో వీరు గౌరవ ప్రతిష్టలు కలిగి ఉంటారు. బలహీనుల పట్ల వీరికి సానుభూతి ఎక్కువగా ఉంటుంది. కుజుడు చతుర్థ భావ దృష్టి వీరికి మిత్రస్థానమైన కర్కాటక రాశి కనుక వాహన సౌఖ్యం, భూమి సౌఖ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. దుర్ఘటనలు కలగడానికి, యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు సప్తమ స్థానమైన తులారాశి మీద దృష్టి వలన వచ్చేటువంటి జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు కలిగి వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మేషలగ్నానికి బుధుడు తృతీయ షష్టాధిపత్యం వహిస్తూ ఉంటాడు. అంగారక గ్రహంగా అశుభ ఫలితాలను ఇస్తాడు. లగ్నస్థానంలో ఉన్నటువంటి బుధుడు ఆ వ్యక్తికి జ్ఞానాన్ని, బుద్ధి కుశలతలను కూడా కలిగిస్తాడు. వీరికి ఉపాధ్యాయ వృత్తిలో అభిరుచి కలిగి ఉంటారు. లేఖకునిగా, కళాకారుడిగా మంచి అవకాశాలు వస్తాయి. బుధ దశలో వీరికి మనశ్శాంతి లోపించడం, బంధుమిత్రులతోటి వివాదాలు కలగడానికి కూడా అవకాశం ఉంది. షష్టాధిపతి బుధుడు అవడం వల్ల వీరికి ఉదర సంబంధ వ్యాధులు, మూర్ఛ వ్యాధి, మతిమరుపు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరికి వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. బుధుడి పూర్ణ దృష్టి సప్తమ స్థానం అయిన తుల మీద దృష్టి సారించడం వల్ల జీవితంలో గుణవంతుడైన భాగస్వామి లభిస్తారు. ఆరోగ్య సమస్యలతో బాధపడకుండా సుఖంగా ఉంటారు. సంతాన సౌఖ్యం తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. వైవాహిక సుఖం సాధారణంగా ఉంటుంది. మేషలగ్నానికి గురుడు నవమాధిపతి, వ్యయాధిపతి అయి ఉంటాడు. త్రికోణ స్థానాధిపత్యం కారణంగా వ్యయాధిపత్య దోషం తొలగి కారక గ్రహమై శుభ ఫలితాల్ని అందిస్తాడు. లగ్నస్థ గురువు వ్యక్తి విద్వాంసుడుగాను జ్ఞానిగానే అవుతారు. ప్రభావవంతమైన సుస్వరం వీరి సొత్తు. వీరు సమాజం నుండి సన్మానాలు, ప్రతిష్టలను పొందుతారు. గురువు పంచమ దృష్టి కారణంగా వీరికి సంతాన సౌఖ్యం, ధార్మిక కార్యక్రమాల్లో అభిరుచి కలిగి ఉంటారు. సప్తమ స్థానం గురువుకు శత్రుస్థానమైనందున సప్తమ స్థాన దృష్టి జీవిత భాగస్వామికి మానసిక అశాంతిని కలిగిస్తాడు. నవమ స్థాన దృష్టి ధనుస్సు మీద ప్రసరిస్తాడు కనుక భాగస్వామి ప్రశస్తంగా ఉండి ధనధాన్య సంపదలు కలిగి ఉంటారు. ఇక ఈ లగ్నానికి శుక్రుడు ధనస్థానం, సప్తమ స్థానాధిపతి అవుతాడు. శుక్రుడు శత్రుస్థానమైన మేషంలో ఉన్నందున వ్యక్తికి కష్టకారకుడు, రోగకారకుడు కూడా అవుతాడు. లగ్నంలో శుక్రుడు వ్యక్తికి అందమైన శరీరాన్ని ఇస్తాడు, అయినా రోగగ్రస్తుడిగా చేయడానికి అవకాశం ఉంది. శుక్రుడి దశ వీరికి కష్టకారకంగా ఉంటుంది. వ్యతిరేక లింగం మీద ఆకర్షితులై ఉంటారు. ఈ ఆకర్షణ వీరికి ధన నష్టం, కష్టాన్ని కూడా కలిగిస్తారు. లగ్నంలో ఉన్నటువంటి శుక్రుడు కారణంగా వీరికి విశేష కళాభిరుచి కలిగి ఉంటారు. లగ్నంలో ఉన్న శుక్రుడు సప్తమ స్థానమైన శుక్రుడి స్వస్థానమైన తులను చూస్తాడు కాబట్టి జీవిత భాగస్వామి విచిత్రపు అలవాట్లు కలిగి ఉంటారు. వీరికి జీవిత భాగస్వామి పట్ల ప్రేమ అధికంగా ఉంటుంది. వినోదమైన అలవాట్లు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు రావడానికి కూడా కారణం అవుతాయి. ఇక మేషలగ్నానికి శని దశమ ఏకాదశాధిపత్యం వహిస్తాడు. మేషలగ్నానికి శని మిశ్రమ ఫలితాన్నే ఇస్తాడు. మేషలగ్నంలో శని ఉన్నట్లయితే సన్నగా, కోప స్వభావితులుగా ఉంటారు. లగ్నంలో ఉన్న శని తృతీయ దృష్టి కారణంగా సోదరుల నుండి సహాయ సహకారాలు అందవు. సప్తమ దృష్టి కారణంగా బంధుమిత్రుల సహకారం బాధిస్తుంది. జీవిత భాగస్వామి
చెడు మనస్తత్వం కలిగి ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో స్థిరత్వత ఉంటుంది. లగ్నంలో ఉన్న శని శుభగ్రహ చేరిక దృష్టి కలిగినట్లయితే అన్ని శుభ ఫలితాలను ఇస్తారు. ఇక ఈ మేషలగ్నానికి రాహువు ఆ వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు. వీరికి ఉదర సంబంధ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. జీవితంలో చాలా సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో అతి కష్టం మీద సఫలత సాధిస్తారు. వ్యాపారం చెయ్యాలన్న కోరిక ఉన్న ఉద్యోగంలో సఫలత సాధిస్తారు. రాహువు దృష్టి వలన సప్తమ స్థానం బాధించబడి జీవిత భాగస్వామి రోగగ్రస్తులవుతారు. అదేవిధంగా వైవాహిక జీవితంలో సుఖం కూడా లోపించడానికి అవకాశం ఉంది. మిత్రులు సోదరుల సహాయ సహకారాలు అందడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక ఈ మేషలగ్నానికి కేతువు శక్తిశాలిని చేస్తాడు. సాధారణంగా వీరు రోగరహిత జీవితాన్ని గడుపుతారు. వీరిలో సాహసం ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కనుక వీరు శత్రు భయంకరులుగా ఉంటారు. సమాజంలో గౌరవం మంచి కీర్తి కూడా కలిగి ఉంటారు. రాజనీతి కుటిల నీతి అందు సఫలత సాధిస్తారు. తల్లిదండ్రుల నుండి మంచి సహాయ సహకారాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి నుండి సంతానం నుండి కూడా కష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కలిగిస్తున్నాయి. మొత్తం మీద ప్రతి మనిషి కూడా వారి వారి గ్రహస్థితిని బట్టి వారికి ఉన్నటువంటి లగ్నం నుండి ఉన్నటువంటి నవగ్రహాల ఫలితాలంగా అదేవిధంగా లగ్నంలో ఉన్న గ్రహాలు కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తాయన్నది మనం చెప్పుకోవడం జరిగింది. స్వస్తి.